వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఇప్పుడు మనము చపాతీలోకి బీరకాయ ఎగ్ కర్రీ అండి. బీరకాయ ఎగ్ బుజ్జి అనొచ్చు, ఎగ్ కర్రీ. ఏదైనా చాలా బాగుంటుందండి. చపాతీకి మాత్రం, అన్నంలో కూడా బాగానే ఉంటుంది, కానీ చపాతీలోకి చాలా బాగుంటుంది. ముందుగా దీనికి లేత బీరకాయలు 1/2 kg తీసుకుందామండి. చూడండి, ఇలా లేతగా తాజాగా ఉండాలి. చాలా సన్నకాయలండి, మంచి చూడండి ఎంత బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయండి. ఒక 4 వచ్చి 1/2 kgకి 1/2 kg చేసి చూపిస్తున్నాను నేను. ఇలాగ లైట్గా పొట్టు తీసుకోవాలి, ఎక్కువ పొట్టు తీయొద్దు. లైట్గా చేసి ఇప్పుడు మనం సన్నగా ముక్కలు చేసి పెట్టేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి, కడాయిలో ముందుగా మనం ఆయిల్ వేసుకొని, ఆయిల్లో సన్నగా తరిగిన ఆనియన్, ఒక 4 ఆనియన్ వేసుకోవాలండి. ఎందుకంటే ఇది ఎగ్ బుజ్జిలాగా చేస్తున్నాం కాబట్టి మనం 4 ఆనియన్, 1 స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా వేపాలి. కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. వేసేసిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు, 1/2 kg బీరకాయలు కూడా ముక్కలుగా చేసేసుకొని ఇవి కూడా వేసేసి బాగా కలపాలండి. ఇవి చూడండి, మనం వేసిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఆనియన్ అంతా కూడా ఈ బీరకాయ పట్టేట్టు చూసుకోవాలి. అలాగే ఒక 3 టమాటాలు, చిన్న టమాటాలు అయితే ఒక 4-5 వేసుకోండి, పెద్దవైతే 3 వేసుకోండి. టమాటా కూడా సన్నగా ముక్కలుగా చేసి అవి కూడా వేసేయాలండి. ఈ టమాటా మగ్గేటప్పటికి బీరకాయ కూడా మగ్గిపోద్దండి. మూత పెట్టేసేయాలి, మూత పెట్టి త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, మంచిగా అసలు చాలా తొందరగా అయిపోద్దండి. బీరకాయ వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం కారం కూడా ఎక్కువ పడుతుందండి దీనికి, బీరకాయ కాబట్టి కొంచెం తీగా ఉంటుంది కాబట్టి కారం తక్కువ వేసుకోవాలి. నేనైతే 2 టీ స్పూన్లు వేసానండి. చాలా చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసాను. ఈ విధంగా కారం కూడా బాగా పచ్చివాసన పోయేవారు వేపుకోవాలి. వేపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దామండి. కొద్దిసేపు మూత పెట్టేసామంటే చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము. ధనియాల పొడి వేసి ఇది కూడా బాగా కలపాలండి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు గుడ్లు మీకు ఎన్ని కావాలని వేసుకోవచ్చండి. నేనైతే 8 గుడ్లు వేస్తున్నాను. 1/2 kg బీరకాయలకి 8 గుడ్లు వేసుకున్నా సరిపోయిందండి. ఇంకా ఎక్కువగా అంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువగా అంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే 8 వేసాను. ఈ విధంగా అన్నీ కొట్టిపోసేసుకోవాలండి. కొట్టిపోసేసి బాగా ఒక్కసారి బాగా కలిపేసేయాలి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేయాలండి, ఎందుకంటే ఎగ్స్ కాబట్టి అది స్మెల్ అనేది రాకుండా ఉంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపేసి ఒకసారి మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసి 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత చూడండి, గుడ్డి కూడా మంచిగా బీరకాయ పట్టేటట్టు కలుపుకోవాలండి. అసలు చపాతీలకు చాలా బాగుంటుంది. అన్నంలో కూడా మనం పప్పుచారు అవి చేసుకున్నామంటే సైడ్ డిష్ లాగా పెట్టుకొని తినచ్చండి. ఇది రసంలోకి కానీ, పప్పుచారులోకి కానీ, దేంట్లోకైనా మనం ఎట్టి ఎగ్ బుజ్జి కాకుండా ఇట్లా బీరకాయ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్ మనం కొంచెం గరం మసాలా వేసుకుంటున్నామండి. నాన్ వెజ్ లాగా మనం గుడ్డి చేస్తున్నాం కాబట్టి కొంచెం గరం మసాలా వేసామంటే ఆ నీసు వాసన అనేది ఏమి రాకుండా నీట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా పొడిగా అయ్యే వరకు మనం వేపుకోవాలండి. బీరకాయలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది ఆ వాటర్ అనేది పోవడానికి. ఇప్పుడు పొడిగా వచ్చేసింది. చూడండి, కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి, ఇట్లా పొడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని చపాతీతో తిన్నామంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. చపాతీలు చేసి పెట్టేసుకున్నామంటే, చపాతీలు చేసి పెట్టుకుంటుంది కర్రీ చేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ కర్రీ చల్లారిపోకుండా ఉండాలంటే వేడిగా వేసుకొని చేసుకుంటే సూపర్ కాంబినేషన్ అండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.